హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. వెల్కమ్ టు మై ఛానల్ విజయ డిజిటల్స్. కానీ మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. దాంతోపాటు వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఐఎస్ఓ ఫైల్స్ని మనం బూటేబుల్ పెన్ డ్రైవ్ లాగా ఎలా మార్చాలో ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా? మీకు ఐఎస్ఓ ఫైల్స్ కనుక డౌన్లోడ్ చేసుకోవడం రాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ వీడియో చూడండి, అక్కడ మీకు అర్థమవుతుంది. ఓకేనా గైస్, మీరు ఇప్పుడు బూటేబుల్ పెన్ డ్రైవ్ లాగా కన్వర్ట్ చేసుకోవడానే అప్రాక్సిమేట్గా పెన్ డ్రైవ్ సైజు 16 GB ఉండేటట్టు చూసుకోండి. అండ్ 32 GB అయితే ఇంకా బెటర్ అనమాట. ఓకే, 16 GB పెన్ డ్రైవ్ ఉండేలా చూసుకోండి. ఓకేనా? 16 GB పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఒక సాఫ్ట్వేర్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సాఫ్ట్వేర్ కూడా కాదు, అది జస్ట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ MB అయితే ఉంటుంది, 1 MB కూడా ఉండదు. ఓకేనా? క్రోమ్లో ఓపెన్ చేసి రుఫస్ అని టైప్ చేయండి, లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు సింపుల్గా డౌన్లోడ్ మీద ప్రెస్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? ఈ వర్షన్ కనుక మీకు వర్క్ అవ్వకపోతే అదర్ వర్షన్ క్లిక్ చేసి ఇక్కడ రూఫస్ 3.10.exe ఉంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇది జస్ట్ స్మాల్ సాఫ్ట్వేర్ అనమాట. ఓకేనా? మీకు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఓకేనా? దాన్ని డబుల్ క్లిక్ చేసి రన్ చేయండి. ఓకేనా? లేకపోతే రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ప్రెస్ చేసినా పర్వాలేదు. ఓకేనా? అది ప్రెస్ చేయగానే మీకు సాఫ్ట్వేర్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇంటర్ఫేస్. మనం ఏం చేయకుండానే మన ఈ డివైస్ కనెక్ట్ చేసిన USB అయితే అది అక్కడ డిటెక్ట్ చేస్తుంది. ఓకేనా? మన నేమ్ అక్కడ డివైస్లో మనకి పెన్ డ్రైవ్ అనేది డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ డిస్కవర్ ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్ ఉంది కదా, దాని పక్కన సెలెక్ట్ అని మీకు కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీ ఐఎస్ఓ ఫైల్ ఎక్కడుందో ఆ ఐఎస్ఓ ఫైల్ని క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా? నేను ఇక్కడ విండోస్ 64 బిట్ని సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేశాను. ఓకేనా? ఆ ఐఎస్ఓ ఫైల్ మీ పీసీలో ఎక్కడుందో ఆ లొకేషన్ ఎంటర్ చేసి ఆ ఐఎస్ఓ ఫైల్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు యాడ్ అవుతుంది. ఇక్కడ పార్టీషన్ మోడ్ అని ఉంది. పార్టీషన్ మోడ్లో మీకు ఇక్కడ బయోస్ లీగెన్సీ మోడ్ అండ్ UEFI మోడ్ అని 2 ఉంటాయి. అది మీ సిస్టమ్ UEFI మోడ్ రెగ్యులర్గా ఉండేదే. బయోస్ లీగెన్సీ అనేది అప్రాక్సిమేట్గా ఓల్డ్ వాటికి అయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇక్కడ MBRలో పెడితే బయోస్ లీగసీ మోడ్, GPTలో పెడితే UEFI మోడ్. మ్యాక్సిమం అందరూ GPT మోడ్లోనే చేస్తారు కాబట్టి మీరు కూడా GPT మోడ్లో ఈ బూటేబుల్ పెన్ డ్రైవ్ని క్రియేట్ చేయండి. ఇన్ కేసు మీది బయోస్ లీగెన్సీ మోడా UEFI మోడా అని తెలియడానికి మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది ఓపెన్ చేసి మీరు తెలుసుకోండి అనమాట మీ పీసీ ఎలా ఉంటుంది అనేది. సింపుల్గా అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ పెన్ డ్రైవ్లో ఉన్న అంతా డిలీట్ అవుతుందని ఒక అలర్ట్ ఐకాన్ అయితే వస్తుంది. ఓకేనా? పెన్ డ్రైవ్ అంతా ఫార్మేట్ అయిపోతుందని ఒక అలర్ట్ వస్తుంది. ఓకే ప్రెస్ చేసేయండి. ఓకే ప్రెస్ చేయగానే మీకు ఈ ఐఎస్ఓ ఫైల్ అనేది పెన్ డ్రైవ్లోకి కాపీ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మీకు చూడండి కాపీయింగ్ ఐఎస్ఓ ఫైల్ అనేది కదా, ఇక్కడ మీరు ఈ బయోస్ లీగెన్సీ మోడ్ అండ్ UEFI మోడ్ తెలుసుకోవడానికి మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటే అక్కడ నుంచి తెలుసుకోండి. ఓకేనా? మ్యాక్సిమం అందరూ UEFI మోడ్లోనే ఈ OSని అయితే కాపీ చేస్తారు. ఓకేనా? మీరు అలా చూసుకోండి అనమాట. ఓకే, ఇక్కడ GPT అయితే UEFI మోడ్, పార్టీషన్ స్కీమ్లో GPT అయితే UEFI మోడ్ అండ్ MBR అయితే బయోస్ లీగెన్సీ మోడ్ అనమాట. ఓకేనా? అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం స్టార్ట్ ప్రెస్ చేసిన తర్వాత అంతా అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అనేది వచ్చింది, ఆ స్టార్ట్ ప్రెస్ చేయకండి, మళ్ళీ స్టార్ట్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాపీ అవటం. అంటే మనం ఇంతకుముందు ఆల్రెడీ కాపీ చేసిన ఐఎస్ఓ ఫైల్స్ అన్ని డిలీట్ అయ్యి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకసారి రెడీ అని వచ్చిన తర్వాత, కాపీ చేసిన తర్వాత రెడీ అని వచ్చిన తర్వాత ఇంకా క్యాన్సిల్ చేసేయండి. ఐఎస్ఓ ఫైల్స్ అనేవి ఈజీగా కాపీ అయిపోయాయి పెన్ డ్రైవ్లో. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఓకేనా? ఇదిగోండి, మనకి ఐఎస్ఓ ఫైల్ అంతా బూటేబుల్ పెన్ డ్రైవ్ కన్వర్ట్ అయిపోయి ఆ ఫైల్స్ అన్నీ మన పెన్ డ్రైవ్లోకి అయితే కాపీ అయిపోయాయి. OS ఫైల్స్ అన్నీ కాపీ అయిపోయాయి. ఈ విధంగా మనం ఈ ఆపరేటింగ్ సిస్టాన్ని మనం బూటేబుల్ పెన్ డ్రైవ్ లాగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సింపుల్గా మీరు ఈ విండోస్ అనేది ఇన్స్టాల్ చేసేయచ్చు. ఆ విండోస్ ఎలా ఇన్స్టాల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చూడండి. ఇది గైస్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.